అత్యంత ఏహమైన దారుణమైన సంఘటనకు సంబంధించి తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడ్డ సందర్భాన్ని మన సమాజానికి, మనసున్న సమాజానికి, క్రూర మృగాలైనటువంటి సమాజానికి తెలియజేయాల్సిన స్థితికి కారణమైంది. అదేంటి అంటే ఈ భారతదేశ కుల వ్యవస్థలో సాకలి కులమని అత్యంత చిన్న చూపుకు గురవుతున్నటువంటి ఆ కులం నుంచి చరిత్ర ఎప్పుడూ మర్చిపోకుండా చరిత్ర అంటే మాదే, చరిత్ర అంటే రెడ్లంటే అహంకారం అనేలాగా జరిగిన ఒక ప్రవర్తన ఎంత సిగ్గుసేటంటే ప్రస్తుత తెలంగాణ గడ్డకు ముఖ్యమంత్రిగా వహిస్తున్నటువంటి తండ్రి పాత్ర వహించాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర తన సొంత జిల్లా ఇలాకా అయినటువంటి నల్లమల్ల టైగర్ కాదు ఇతను, నల్లమల్ల మృగం. ఓ నల్లమల్ల మృగం లాంటి రెడ్డి తత్వంలో నుంచి కొంతమంది రెడ్లు చేయరాని సంఘటనకు, అది ఎంతటి స్థితి అంటే, ఎంతటి పాపం పని అంటే, అప్పుడప్పుడే పుట్టి సరిగా కళ్ళు తెరవకుండా ఆ రక్తపు ముద్ద ఒక రూపం చెందకుండా ఉన్నటువంటి పసిగుడ్డు మీద కూడా కాళ్ళతో తన్ని తమ కుటుంబ సభ్యుల్ని ఆడ మగ అనే తేడా లేకుండా అప్పుడప్పుడే కాలుపై బయటకు వచ్చినటువంటి ఆడవాళ్ళని కాళ్ళతో తంతు అడిగినందుకు తన తమ్ముణ్ణి 3 గంటలు ఒక రూమ్లో బంధించి విపరీతమైన కొట్టుడు కొట్టి ఇంత పాపానికి ఒడిగడుతున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పి అడగడానికి పోయిన ఆ తల్లి బిడ్డని తొక్కి చంపినటువంటి సంఘటన ప్రపంచమే తలదించుకొని ఈ మృగాల మధ్య ఎట్లా బతకాలనే ఒక ఆందోళనకి తెలంగాణ గడ్డ చేరుకుంది. నిజమే కావచ్చు, ఇప్పుడు అర్థమవుతుంది ఈ రెడ్ల స్వభావం. తొక్కుకుంటా రాలే, చంపుకుంటా వస్తా అన్న పాట అది. వాస్తవానికి నేను ఊకుకనే రాలే బిడ్డ అని చెప్పి ఒక పాట వాల్పించుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఊకుకనే రాలేదు, చంపుకుంటూనే వస్తున్నావు అనే సంగతి ఈరోజు తేటతెల్లమైంది. గతంలోనే మల్లేశ్వరి నిడుమనూరు మండలంలో, కళ్ళ రాజేషు కోదాడలో, అలంపూర్లో, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహబూబ్ నగర్లో ఈ బహుజన వర్గాల పేద వర్గాలు ఏమి చేయలేరు, ఒకటిగా ఉండలేరు అని మీ అహంకారాన్ని రోజు రోజుకు చూపిస్తున్నటువంటి ఒక సంఘటన. కుమ్మెర గ్రామం ఊరంతా సంబంధించిన ఒక దేవాలయం. ఆ దేవాలయంలోకి పోయి వాళ్ళ భక్తి ఏదో చెల్లించుకుందామని పోతే అక్కడ వాళ్ళు నిలువరించడమే కాకుండా 100 రూపాయలు కట్టలేరు అని చెప్పి అవమానపరిచి, ఎంత సోషల్ డిస్క్రిమినేషన్ అంటే ఇది సిగ్గు తెచ్చుకోవాలి సమాజం అంతా. వాస్తవానికి బహుజన వర్గాలలో ఒక సిగ్గు శరం తెచ్చుకొని మనం బలపడాలి. ఎందుకు మన మీద దాడులు జరుగుతున్నాయి, వాడెవడు దాడి చేయడానికి, వాడికున్న శక్తి ఎంత, వాడి బలం ఎంత, మనం అందరం కాంకరించి ఉమ్మేస్తే కొట్టుకుపోయే శాతం లేదు. వాళ్ళు విపరీతంగా మన మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇంకెంతకాలం భరించాలి, ఇంకెంతకాలం ఈ విధంగా ఉండాలి? వాళ్ళ కపట ప్రేమని అర్థం చేసుకోవాల్సిన సందర్భానికి వచ్చింది. గౌరవ డిఎస్పీ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూలు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్తాడు, మొత్తం దాస్తున్నాడు. 3 గంటలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ప్రపంచం అంతా చక్కర్లు కొడుతుంటే ఏదో చిన్న ఘర్షణ జరిగిందట, ఈయన పోయేదో అన్నాడట, ఈయన రాయి తీసుకొని కొడితే అవతల రెడ్డి అనే తల వలిగిందట, కాబట్టి అక్కడ గొడవ క్రియేట్ అయ్యింది. ఎంత దుర్మార్గం అండి! ఎంత పారదర్శకంగా ఉండాలి మీరు. పోలీసు విభాగం అంటే ప్రజలకు రక్షణగా ఉండాలి, మరీ ముఖ్యంగా పేద వర్గాలకు రక్షణగా ఉండాలి. బలిసిన వాడు ఎదురుపడి కొట్టాటకు వస్తుంటే పేదోడు తరపున రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ గుండోడి సంఖ్యలు చేరి తప్పుడు రిపోర్టులు తయారు చేస్తే ఖబర్దార్ బిడ్డ, ఈ వ్యవస్థ ఊరుకోదు. ఖచ్చితంగా బహుజన వర్గాలు ఏకమై తరిమి కొట్టే రోజు వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇకనైనా నీ జిల్లాలో జరిగిన విధానానికి నువ్వు ప్రజాపాలన, పేదల పాలన, ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన అని చెప్పుకుంటున్నావు కదా, ఒక బోగస్ మాటలు. నువ్వు చేతనైతే నిజంగా పేదల పక్షపాతి అయ్యి
నిజంగా పేదల పాలనే నీదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఇమీడియట్లీ నువ్వు రెఫర్ చేసి దీని మీద శిక్షణ వేసి ఉరిశిక్షణ వేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే పేదలంటే లెక్కలేదా? అప్పుడెప్పుడో జరిగింది షాద్నగర్ దగ్గర ఒక రెడ్డి అమ్మాయి మీద అటెంప్ట్ జరిగితే ఎన్కౌంటర్ తీసుకున్నారు మిస్టర్ సంచారారు గారు. మరి వాళ్ళు ఏ ఎన్కౌంటర్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఈ మాత్రమైన బతకూడదా? ఈ మాత్రమైన సమాజంలో తిరగకూడదా? మరి మీరు తీర్మానం చేయండి, మేము ఇట్లే ఉంటాం, మీ జాతనాయం చేసుకోరని తీర్మానం చేయండి. ఎందుకు ఈ బోగస్ మాటలు, ఈ కపట ప్రేమ ఎందుకు? ఈ వర్గాల నుంచి ఉన్నటువంటి అదే అసెంబ్లీ సాక్షిగా మంత్రివర్గమైన ఎమ్మెల్యే ఎంపీలైనా ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ఇంకెంతకాలం ఈ గుడ్డిగా బతుకుదాం? ఇంకెంతకాలం ఈ అచైతన్యంగా బతుకుదాం? పశు గుడ్డు ఆ చావుని, ఆ సంఘటన చూస్తే కన్నీరు వస్తుంది. దేశమే మీకు లేదా ఈ కన్నీరు? కపట ప్రేమనా? ఓట్లప్పుడు కాళ్ళు మొక్కుతారు కదా బిడ్డ, ఆ కాళ్ళు మొక్కిన దానికి మళ్ళీ మా ప్రాణాలు తీస్తారా? మా ఓట్లేసి మీకు బలాన్ని ఇస్తే మీరు బలిసిపోయి మా ప్రాణాలు తీస్తారా? ఇకపై చెల్లది తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సబ్బండ వర్గాల బీసీ వర్గాల ప్రజా సంఘాలు మేధావులు ఏకమైన సంగతి మీరు తెలుసుకోండి. మీరు ఇట్లానే పోతాం అనుకుంటే మరొక సంఘటన తెలంగాణ గడ్డ మీద ఏదైనా జరిగిందంటే మీ అమ్మడి వడి తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బుద్ధి తెచ్చుకోవాలి మీరు. తుకారం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఆ నలుగురు రెడ్డిలు ఊకుమ్మడి దాడి చేస్తే పోలీసు డీజీపీ గారు కళ్ళు తెరవాలి. ఇమీడియట్లీ స్పెషల్ కోర్టుని ఇమీడియట్లీ రెఫర్ చేసి దానిపైన పూర్తి న్యాయబద్ధమైన తక్షణ కర్తవ్యంగా వాళ్ళకు శిక్షణ అమలు చేయాలి. ఆ తర్వాత మర్డర్ కేసు నమోదు చేయాలి. అందులో ఒక ఎస్సీ అమ్మాయి కూడా ఉన్నది, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. మీరు సుపీరియర్ పవర్లో ఉన్నటువంటి డీజీపీ స్థాయి వ్యక్తులు న్యాయమైన రిపోర్టును తయారు చేసి ఎలాంటి అరమరికలు లేకుండా పారదర్శకంగా దీని మీద పూర్తి స్థాయి న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. మా నాయకులు గౌరవనీయులు విశారద మహారాజు పిలుపునిచ్చారు, బీసీ ఎస్సీ ఎస్టీ మేధావి సంఘాలందరూ పిలుపునిచ్చారు, బీఎస్పీ పాల్గొన్నది, మిగతా నాయకులందరూ పాల్గొన్నారు. వీళ్ళందరము మీరు కనుక తేడాలు తీసుకొస్తే మళ్ళీ మేమందరం ఏకమై తెలంగాణని సుడిగుండం చేసే శక్తి మా బలం ఉన్నది. మేము బలహీన వర్గాలం కాదు, బాగా బలం ఉన్న వర్గాలమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి మీరు రేవంత్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా నువ్వు పోయి మాట్లాడే ప్రసంగం అంతా ఒక అన్యాయమైన ప్రసంగం, ఒక మాకు భద్రత లేని ప్రసంగం. నీవు కేవలం ఆ తంతు గడుపుకోవడానికి చేస్తున్న ప్రయోగం. నువ్వు నల్లమెల్ల పులిలాగానే ఉండకు నాయన, మానవత మనిషిగా మారు. పులివై మమ్మల్ని తినడానికా? మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని చావగొట్టడానికా? కాబట్టి మా వర్గాల నుంచి ప్రాణాన్ని పోగొట్టుకోకుండా చైతన్యం మనం కావాలి. అలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ నల్లగొండ జిల్లా ప్రవక్తల ర్యాలీ మౌనిక చిన్నారి మౌనిక ర్యాలీలో పాల్గొన్నటువంటి మేధావులు ప్రజా సంఘవాదులందరికీ అమలకు అక్కలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శాంతికి చేకూరాలి మౌనిక బేబీకి. ఖబర్దార్ ఖబర్దార్ రెడ్డి.